నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. బీహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ గారి గెలుపు తర్వాత మాట్లాడుకుంటున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆ గెలుపునకు సంబంధించి కావచ్చు. అంటే గత 30 ఏళ్ల నుంచి బీజేపీకి కంచుకోట ఆ ప్రదేశాన్ని. ఓకే. ఆ ప్లేస్. ఈరోజు అది బద్దలైపోయింది. ఏం చెప్తారు? ఏం చెప్తారంటే నిన్నటి రోజు నరేంద్ర మోడీ గారు అధికారం వద్దనుకునేంత వరకు నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే అధికారం ఉంటుంది అన్న దాంట్లో మొట్టమొదటిగా బీహార్‌లో ఏదైతే అందరికి రీసర్వే వేసే ప్రశాంత్ కిషోర్ గారు ఫస్ట్ ట్రైల్ వేసినారని భావించండి. హ్మ్. ఆయన పోటీ చేసి గెలవాలి అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ తనతోనే ఒక ఒక ప్రీ చెక్ చేసినారనమాట. ఏమని చేసినారు అంటే మొన్నటి రోజు ఏదైతే పిల్లలు ఏదైతే ఉన్నారో మెడికల్ పేపర్ లీక్ గురించి, ఈ నీట్ పేపర్ లీక్ గురించి, సో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ యావత్ రాష్ట్రం కానీ యావత్ దేశాలు కానీ కదిలి కదిలి వచ్చినాయి కదండి. దాని రియాక్షన్ ఎలా పనిచేస్తుందని వారినో వీరినో నుంచోబెట్టేది ఏంటంటూ ఆన్ స్పాట్ లో ప్రశాంత్ కిషోర్ గారు నుంచొని ఫస్ట్ ట్రైల్ వేసినారు. అంటే స్థానబలం ఉన్నవాడు లేకపోతే లోకల్ పాలిటిక్స్ లో ఉన్నవాడు కాబట్టి గెలిచాడు. ప్రశాంత్ కిషోర్ అయితే ఎలా గెలుస్తాడంటే లేదు లేదు, ఇప్పుడు యువతనే నమ్ముతుంది. హ్మ్. యువతకే రాజ్యాన్ని పట్టం కట్టాలని అనుకుంటుంది అని తన ఫస్ట్ ట్రయల్లో సక్సెస్ చూసి ఆ సక్సెస్ ని దేశానికి చూపించి నరేంద్ర మోడీ గారికి ఫస్ట్ చేదు అనుభవాన్ని చవి చూపించినటువంటి వ్యక్తిగా భావించాలండి. ఎప్పుడు ఆయన ఓడిపోయాడు, ఆయన ఎప్పుడు రిజర్వే చేస్తాడు, ఆయన ఎప్పుడు గెలుస్తాడు, ఆయన ఒకరి మీద ఆధారపడి గెలవలేదు. ఆ సో ఇండిపెండెంట్ గా తనేంటో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కంచు కోటని బద్దల కొట్టింది యువత. మార్పు మొదలైంది. ఈ పెను మార్పు తుఫానుగా మారబోతుంది. ఈ రాగల రోజుల్లో సునామీగా ముంచెత్తబోతుందేమో కూటమి ప్రభుత్వాన్నా లేకపోతే సెంట్రల్ లా వాట్ ఎవర్ ఇట్ మే బి అనేది మేడం ఫస్ట్ అటెంప్ట్ అని. మేడం లాస్ట్ టైం 420 సీట్లు వచ్చేస్తాయని చెప్పి ప్రగల్భాలు పలికారు బీజేపీ వాళ్ళు. కానీ వచ్చిన సీట్లు దానికి సగానికి సగం 240 వరకు వచ్చి ఆగిపోయారు. అయినప్పటికీ కూడా గెలుపు మాదే, మేము పునాదుల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అనే ఒక భ్రమను కల్పించిందా బీజేపీ ఇప్పటి వరకు? ఆ భ్రమలు ఇప్పుడు తొలగిపోతున్నాయా? అంటే బీజేపీ హిందూ ఓటింగ్ ని టార్గెట్ చేసిందండి. ఎలా అంటే జై శ్రీరామ్ అంటూ హిందువులు అణిచివేతకు గురవుతున్నారంటూ, హిందువులకి నేను ఒక దిక్సూచిగా నిలబడతానంటూ కొత్త కొత్త ఆశలు హైందవ తత్వంలో కల్పించాయి. సో దాన్ని కొంత నమ్మారేమో. ఇప్పుడు ఆ నమ్మకం ఎలా అయిపోయిందంటే ఏ హైందవ ధర్మంలో ఉన్నటువంటి జై శ్రీరామ్ నినాదంతో ఎత్తుకున్నారో అయోధ్య రామ్ మందిర్ లో జరిగినటువంటి కుట్ర కోణాలు, దానికి సంబంధించిన అపాయింట్మెంట్ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి తాలూకా. అందులోనూ అతను చేసినటువంటి స్కాము ఏదైతే ఇటుకరాళ్ళు కూడా, అంటే బంగారు ఇటుకలు వెండి ఇటుకలు అని బీసీ కాలం నుంచి ఉండేయండి. అప్పటి నుంచి కూడా అంటే భూములు 2 లక్షలకి కొనే భూముల్ని 20 లక్షలకి 2 కోట్లకి అలా కొనేయడం. తర్వాత డబ్బులకి సంబంధించిన కౌంటింగ్ ఏదైతే అంటే హుండీలో వేసినటువంటి డబ్బులు దొంగలించడం, బంగారు ఆభరణాలు దొంగలించడం, వీటన్నిటి గురించి అక్కడ ఏదో స్కామ్ జరుగుతుందన్న వ్యక్తిని ఇమ్మీడియట్ గా టెర్మినేట్ చేసేయడం, ఇవన్నీ వెలుగులోకి రావడం, ఇవన్నీ కూడా అప్పుడు ఏమనిపించిందంటే ఓకే దేవుడు ముసుగులో దోచుకుంటున్నారు. దేవుడు ముసుగులో దోచుకుంది ఈ దౌర్భాగ్యులు ఎవరంటే దేవుని నమ్ముతున్నోళ్ళు, దేవుణ్ణి నమ్మమని చెప్పేవాళ్ళు. సిగ్గుండద్దా? దేవుడి పేరు చెప్పా చేసేది మీరు వ్యాపారం అంటూ హైందవ తత్వంతో ఉన్నవాళ్ళు కూడా మొన్నటి రోజు ట్రైన్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి. 2 మహిళల మధ్య వాగ్వివాదం జరుగుతుంటే మోడీ గారిని ఆ పెద్దావిడ తిట్టేస్తుంది. జై శ్రీరామ్ అంటే డొక్కలు ఎండిపోతున్న వాళ్ళకి ఊరట కలుగుతుందా? మీరు అభివృద్ధి చేయించాల్సింది పోయి ఎక్కడెక్కడ కార్పొరేట్ వ్యవస్థలకి, లేకపోతే పెద్ద పెద్ద ధీరుభాయ్ అంబానీలో, లేకపోతే ఇంకొకరికో వీళ్ళందరికీ ఆ దేశ సంపదని దొబ్బి పెట్టేయడానిక ఇంకా చాలా డిస్కషన్ జరిగి ఆయన మీద ఉండే బొరవ నమ్మకం కూడా పోతుందని బహుశా ఈ ఎలక్షన్ గానీ లేకపోతే ప్రజల్లో ఉండే నమ్మకం సన్నగిలడం గానీ జరుగుతుందండి. అంటే క్షేత్రస్థాయిలో ఒక రాజకీయ వాతావరణం అయితే మారిపోతుంది, ఇదే సంకేతం అయితే వచ్చేసినట్టేగా. 100% అండి. ఎందుకంటే మొన్నటి రోజు బీజేపీ అతను ఎవరో ఒక ధార్మిక వ్యక్తిని చెప్పుతో కొట్టడం, అంత పైశాచికంగా ఉండడం, మేము ఆర్ఎస్ఎస్ అనడం. అయితే ఏంటి సో వాట్ ఇది సెక్యులర్ కంట్రీ.
మీరు హిందువులు ఎలా బతకాలో మీతో పాటు పుట్టి పెరిగినటువంటి క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిక్కులు, జైనులు అందరూ బతకాలే. సిక్కుల పాపులేషన్ చాలా తక్కువ ఉండేదండి ఇందిరాగాంధీ గారి టైంలో. అటువంటి టైంలో తన మతాన్ని ఎగతాళి చేసిన, తన మతాన్ని తక్కువ చేసిన, తన మత ధర్మాన్ని గౌరవించకపోయినా ఆ సిక్కులే ఇందిరాగాంధీ గారిని చంపేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. రాజీవ్ గాంధీ గారి మరణం కూడా ఆ ప్రదేశాలకు మధ్యనటువంటి విధ్వంసం, అంటే శ్రీలంకకు సంబంధించి ఉమ్. భారతదేశానికి సంబంధించిన గొడవలు, అంటే మతాల గొడవలు, ప్రాంతీయ విభేదాలు ఇంతటికి దారి తీస్తాయా అంటే ఎంతటికైనా దారి తీస్తాయి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని గెలవడం అది తాత్కాలికం. అది తాత్కాలికం. మరి పర్మనెంట్ ఏంటి అంటే నేటి యువతే రేపటి పౌరులు అన్నట్టుగా వివేకానందుడు సూక్తితో ఈరోజు ఈరోజు గొప్పగా యువత ముందుకొచ్చి దేశ రాజకీయ వ్యవస్థని, దేశ ప్రభుత్వాన్ని కుదుపుతుంది కాక్రోచెస్, బొద్దింకలు. ఇప్పుడు ఇది ఏపీ మీద ఎఫెక్ట్ ఎలా పడుతుంది? మన దగ్గర మనం చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అండ చూసుకుని రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరుకి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటారు? అంటే ఒక్కటి, దీంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు, బొద్దింకలని సంఘ విద్రోహ శక్తులుగా పోల్చే వాళ్ళు ఒకళ్ళు. అంటే యువతని ఎవరు తక్కువ చేస్తున్నారు? యువతకి సపోర్ట్ గా ఎవరు ఉంటామన్నారు? జగన్ గారు ఏమన్నారంటే నేను కూడా ఒక కాక్రోచ్నే, ఎందుకంటే మీరు చేసే తప్పుని ప్రశ్నిస్తాను కాబట్టి నేను కూడా ఒక కాక్రోచ్నే అని ఆయన చెప్పేశారు. ఇంకొక వ్యక్తి ఏంటి బొద్దింకల గోల, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు, వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు ఒక రకమైన ఇంటెన్షన్ తో వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఆలోచించే శక్తి తక్కువ. రే దేశ స్వాతంత్రంలో పోరాటంలో ముందుకు వెళ్లే వాళ్ళు అందరూ యువత, న్యాయవాదులు, జర్నలిజం చదువుకున్న విద్యావంతులు. ఈ రోజు అదే విద్యావంతులు దేశ రాజకీయ వ్యవస్థని మారుస్తాం, తప్పు జరగగానే మేమెవ్వరం అడగకుండానే మీ తప్పుకు మీరే పనిష్మెంట్ వేసుకోవాలి, ఇది కొత్త సిద్ధాంతం. ఆ సిద్ధాంతంతోనే ధర్మేంద్ర ప్రధాన్ గారు ముందుగానే రాజీనామా చేసి ఉంటే ఈ బొద్దింకలు ముందుకు వచ్చుండేవి కాదు. ఈ బొద్దింకలు దేశ రాజకీయాల్లో కనపడేది కాదు. నువ్వు నందా అయితే నేను బద్రి నాద్ అన్నప్పుడు నందా విలన్ గా ఉండేవాడు, బద్రి హీరోగా ఉండేవాడు. ఎప్పుడైతే నందా ఈ బొద్దింకలకి, ఈ విద్యార్థులకి, ఈ యువతకి తోడుగా నిలబడ్డాడో నందా హీరో అయిపోయాడు, బద్రి విలన్ కూడా కాదండి, జీరో అయిపోతున్న పరిస్థితి. ఎందుకంటే మనం ఎప్పుడు చెగువీరా, భగత్ సింగ్ వీళ్ళందరూ యువతే, చాలా తక్కువ వయసులోనే చనిపోయిన వాళ్ళు. బిర్సా ముండా అని ఒక జాతి కోసం పోరాడినటువంటి వ్యక్తి బతికింది 25 ఏళ్లే. ఈ రోజుకి జార్ఖండ్ ముఖ్యమంత్రి బిర్సా ముండా ఉత్సవాలంటూ చేయాల్సిందే. జార్ఖండ్ ఎయిర్పోర్ట్ కి బిర్సా ముండా ఎయిర్పోర్ట్ అని ఒక ఫోటో ఆయన పేరు పెట్టాల్సిందే. అడుగడుగునా కనపడుతున్న వ్యక్తి బతికుంది 25 ఏళ్లే. మీరు నిరంతరం కొలిసే చెగువీరా, ఆ బతికింది కూడా చాలా తక్కువ సంవత్సరాలు. వీళ్ళందరూ 30 ఏళ్ల లోపే చనిపోయారండి. కానీ యువత గుండెలో పోరాడే వీరుల్లాగా ఉన్నారు. ఆయన కూడా మాకు అలాగే కనపడేవాడండి ఒకప్పుడు. ఇప్పుడు అనపాలజిట్ సనాతని అనే కొత్త వేషధారణ వల్ల యువతకి దూరం అయ్యి సనాతనీయులకు దగ్గర అయ్యి బీజేపీ భజన చేస్తున్నారేమో అంటూ రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఆ ధోరణిలో ఆలోచిస్తున్నారండి. పోనీ ఆయన ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేసిన, ఆ బీజేపీ వల్ల దేశానికి ఏం మంచి జరుగుతుంది, ఆ బీజేపీ వల్ల దేశంలో ఏమి సమగ్రత పెరుగుతుంది అంటే అప్పట్లో గోద్రా ఘటన జరిగింది ఎక్కడండి? గుజరాత్ లో. అప్పట్లో ఏ రాష్ట్రాల్లో ఏ విధ్వంసాలు లేవండి. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే స్వాతంత్రం అప్పుడు చాలా హిందూ ముస్లిమ్స్ గలాటాలు బాగా జరిగింది, దాని తర్వాత లేవండి. కానీ గోద్రా ఘటన జరిగాక మళ్ళీ అల్లర్లు బిగినాయి. ఎక్కడైతే గోద్రా ఘటన జరిగిన గుజరాత్ లో ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఎదగని పరిస్థితుల్లో ఉన్న మూమెంట్ లో ఏకంగా దేశానికి ప్రధాని చేసేసినాం. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయమని మనం అడుగుతున్నామే. ఇంకొకటి ఎందుకు అడగట్లేదు? అమిత్ షా గారి టైంలో ఆయన దేశానికి సంబంధించిన హోంశాఖ మంత్రి కదా, కేంద్ర హోంశాఖ మంత్రి కదా, మరి ఆయన ఆధ్వర్యంలో నువ్వు హిందువా ముస్లిమా అంటూ ఈ రోజు వాళ్ళని హిందువా ముస్లిమా ఎంచి మరి కాల్చి చంపడం వల్ల హోంశాఖ ఫెయిల్ అయిపోయినట్టే కదండి. ఆటోమేటిక్ గా నా శాఖలో నేను ఫెయిల్ అయిపోయానని రాజీనామా చేయాలి కదండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు బ్రిడ్జి ఫాల్ డౌన్ అయ్యి అక్కడ ఒక ట్రైన్ పడిపోయిందండి. ఆ ట్రైన్ బ్రిడ్జి ఫాల్ట్ వల్ల. కానీ అయినా సరే స్వతంత్రంగా తనకు తానే రాజీనామా చేసినారు. మరి అమిత్ షా గారు రాజీనామా చేసినారా? ఇమీడియట్ గా యుద్ధం ప్రకటించారు. ఏది? భారతదేశానికి, పాకిస్తాన్కి. మళ్ళీ ఎందుకు ఆపేసినారు? అక్కడ తీవ్రవాదులు ఏదైతే హిందువా ముస్లిమా అని దాడి చేసిన వాళ్ళు మళ్ళీ ఎలా పారిపోతారు పాకిస్తాన్ దాకా? ఆ బోర్డర్లు ఏమీ లేవా? వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు ఆ యుద్ధాన్ని ప్రకటించాల్సి వచ్చింది? మళ్ళీ అమెరికా వాళ్ళు చెప్తే మనం ఎందుకు ఆపాలా?
అమెరికాకి గతంలో ఇంకొక దేశానికి యుద్ధం జరిగింది చూడండి. చాలా చిన్న కంట్రీ, కానీ ఎన్ని నెలలు యుద్ధం చేసిందో. మరి భారతదేశం పెద్ద కంట్రీ కదా, పాకిస్తాన్ తో ఎడతెరపు లేని యుద్ధం ఎందుకు చేయలేకపోయింది? ఎందుకు వాళ్ళు చెప్తే ఆగింది? ఎందుకు యుద్ధాన్ని ప్రకటించినారు? ఆ చంపిన వాళ్ళు పాకిస్తానీ వాళ్ళని మీరు కన్ఫర్మేషన్ చేసినారా? వాళ్ళని పట్టుకున్నారా? అంటే ఇందిరాగాంధీ గారి టైంలో జరిగిన యుద్ధం. ఓకే, మళ్ళీ అమిత్ షా గారి టైంలో, మోడీ గారి టైంలో యుద్ధం జరగాలి కాబోలు. మళ్ళీ అందుకే యుద్ధం వాళ్ళే సృష్టిస్తారు, యుద్ధం వాళ్ళే ఆపేస్తారు. ఈ లోపు హిందూ ముస్లింస్ ని ఎవరు ఎందుకు చంపేశారు, ఆఖరికి ఏ ఎవిడెన్స్ పట్టుకున్నారో తెలుసా అండి? ఎవరో ఒక అతను ఒక ర్యాలీ దాంట్లో వెళ్తుండగా అల్లాహో అక్బర్ అన్నాడంట. అల్లాహో అక్బర్ అనగానే పాకిస్తానీ వాడేనా? పాకిస్తానీ వాడేనా? మన ఇంట్లో వాళ్ళు, పనిచేసే వాళ్ళు, ఇంకొకళ్ళు ప్రతి ముస్లిం తన ముందు ఒక మాట వెనక ఒక మాట అల్లాహో అక్బర్ అంటాడు. అల్లాహో అక్బర్ అన్నాడు కాబట్టి అతను కాశ్మీరీ కాదు, తీవ్రవాది, పాకిస్తాన్ అని స్టాంప్ వేసేసి టక 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 చేసేస్తారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, వాళ్ళ రాజకీయం ముస్లింల మధ్య అరాచకం చూపించి, అంటే ముస్లింతో ఒక అరాచకం వాళ్ళు సృష్టించే వాళ్ళనిగా చిత్రీకరిస్తుంది. క్రైస్తవులు సంఘ విద్రోహ శక్తులుగా చూపిస్తున్నారు. మరెవరు మంచి వాళ్ళంటే హిందువులు. ఓకే డన్, నేను హిందువుని, నేను చాలా మంచిదాన్ని, మీరు హిందువులు చాలా గొప్ప వాళ్ళు. మరి అయోధ్యలో డబ్బులు దొబ్బేసింది ఎవరు? క్రిస్టియన్సా, ముస్లింసా? హిందువులే కదా. అయోధ్యలో భూములు తాకట్టు పెట్టి అమ్మేస్తుంది ఎవరు? హిందువులా, ముస్లింసా? అయోధ్య పేరు చెప్తూ కాశ్మీరీ పండిట్ ని చంపేసింది ఎవరు? హిందువులే కదా. అది కూడా ఎవిడెంటరీ కదా. సో ఇప్పుడు మనం మిగతా మతస్థులకి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం సిగ్గుతో సమాధానం చెప్పాలి. వాటి గురించి అయితే మేము స్పందించలేం కదా మేము వాటి గురించి అయితే మేము మాట్లాడాం. అయితే భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆ సభా వేదిక మీద జరిగిన ఆ పరిస్థితి కావచ్చు, లేదంటే అక్కడ కొన్ని వ్యాఖ్యలు మనం చూస్తే ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఒకరినొకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఓకే, కూటమిలో ఉన్నారు కాబట్టి అండ్ ప్రధానమంత్రి వచ్చారు కాబట్టి ఆ మాత్రం పొగడ్తలు ఉండాల్సింది. కానీ రాష్ట్రానికి ఏం తెచ్చారు? రాష్ట్రానికి ఏమైనా చేస్తారా? పొగడ్తలతో పాటుగా మాకు ఈ రాష్ట్రానికి మాకు ఇవి కావాలి, ఈ నిధులు కావాలని అని అడగాల్సిన బాధ్యత మన రాష్ట్ర రాజకీయ నాయకుల పైన లేదా? ఒకటండి, చాలా సిగ్గుపడాల్సింది ఏంటంటే మొన్న ఈ మధ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ప్రధానమంత్రి గారు రాల. అదే సభ మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నో మార్లు ధర్నా చేసినాను అని చెప్పుకుంటున్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు అదే అదునుగా చూసుకొని, అయ్యా ఎంతో మంది ఉద్యోగస్తులు, ఎంతో మంది స్టీల్ ప్లాంట్ ద్వారా బతికి బయటకు వచ్చిన వారు ఉన్నారు. కానీ ఇవాళ రోజు క్వాలిటీ లేనటువంటి ఐరన్ ఓర్ వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూసినాము. మీరు చూడలేదు. మీరు ఇవాళే రావడం వల్ల దయచేసి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ, అక్కడ ఇచ్చేటటువంటి ముడి సరుకు ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ, ఇవన్నీ నాసిరకం వస్తుంది. వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. పోయిన కుటుంబాలకి మీ తరపు నుంచి సానుభూతి తెలపండి అంటే శభాష్ అనేవాళ్ళండి. సో అది అడగల. ఇకపోతే అమరావతి అప్పుల పాలైపోతున్న పరిస్థితి. ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే మీ ఆధ్వర్యంలో మా అమరావతికి కూడా రావాలి. అక్కడే మేము భూసేకరణ ఇప్పుడే జరుగుతుంది. దానికి కూడా మీరు మాకు ఫండ్ జనరేట్ చేస్తానని, కేంద్రం నుంచి నిధులు ప్రకటిస్తానంటూ ఇదే సభా వేదికగా చెప్తే మేము మీ నుంచి మాకు సహాయం అందిందని మా రాష్ట్ర ప్రజలకు చెప్పి ఈ రాష్ట్రంలో బీజేపీ కూడా బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటుందని ఎవరన్నా చెప్పినారా? లేదు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఏదైతే జిఎస్టీ బాగా పెరుగుతుంది, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద దేశానికి సమగ్రత పెరుగుతుంది, ఇవన్నీ చెప్పారా? లేదు. ఏం చెప్పారంటే ఎర్ర బస్ కూడా రాని ఏరియాకి ఎయిర్ బస్సు కూడా రాదని ఎవరో మాట్లాడారు. కానీ ఈ రోజు ఎయిర్ బస్ తీసుకొచ్చినాం. ఎవరు తీసుకొచ్చినారండి? 2019 14/2/2019లో దిబ్బలపాలెంలో శంకుస్థాపన చేసినారు గౌరవ అనుభవజ్ఞులు. ఆ దిబ్బలపాలెం శంకుస్థాపన చేసింది గోడకి అవతలుంది. సో 15,000 ఎకరాలు తీసుకుంటానంటే అప్పుడు జగన్ గారు ప్రశ్నించింది. కొచ్చి ఎయిర్పోర్ట్ 830 ఎకరాలు ఉంది. అలాగే చెన్నై ఎయిర్పోర్ట్ 1203 ఎకరాలు ఎంతో ఉంది. సో ఎటు కాకుండా మీరు 15,000 ఎకరాలు తీసుకుంటానంటే అంత భూసేకరణ దేనికి? అంతమంది రైతులకి మనం లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఎక్కడిది? అసలైనా మిగతా చాటే లేనప్పుడు ఇక్కడ ఎంత పాపులేషన్ ఉంది, ఇక్కడ ఎంత యూసేజ్ జరుగుతుందో కనీస అంచనా కూడా లేకుండా 15,000 నక్కెక్కడ నాగలోకం ఎక్కడ అనేంత వేరియేషన్ తో ఆయన మట్టికి ఆయన 15,000 ఎకరాలంటే కాదు అంటూ కుదిస్తూ 3,000 ఎకరాల్లో ఈ జిఎంఆర్ గారికి కట్టబెట్టారు. ఈ జిఎంఆర్ గారు ఎప్పుడు 2023 ఒక ప్లాన్ గీసినారు, ఒక మ్యాప్ గీసినారు. ఆ మ్యాప్ లో ఇక్కడ 4 ఫ్లైఓవర్లు వస్తుంది, ఇక్కడ 3 లిఫ్ట్లు వస్తుంది, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ వస్తుంది, ఇక్కడ ఫ్లోటింగ్ బోట్స్ వస్తుంది, ఏవేవో అంతా ప్లాన్లు గీసినారు. ఆ ప్లాన్ ని 2023ది
36 నెలల్లో పూర్తి చేస్తామంటూ ఆన్ స్క్రీన్ మీద ఒక సభలో జిఎంఆర్ గారు చెప్పడం జరిగింది. అప్పటికి జగన్ గారు అడుగుతున్నారు 2 సంవత్సరాల్లో అంటే ఒక 24 నెలల్లోనో ఒక 30 నెలల్లోనో ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా, ఇంకా తగ్గించే అవకాశం ఉంటుందా అని కూడా అడిగారు. కానీ మా సాయి శక్తులా మేము ప్రయత్నిస్తామంటూ జిఎంఆర్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా గౌరవ జగన్ రెడ్డి గారి అమృత హస్తాలు అన్నారు. అమృత హస్తాలు అనే పదం ఎవరు ఎక్కడా వాడరు. అంటే ఏదైతే జిఎంఆర్ గారు ఎందుకు వాడారంటే ఈ 15,000 ఎకరాలు అని ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయాడు. ఈయన తలుచుకోబట్టి 3,000 ఎకరాలకి కుదించి ఏదైతే కోర్టులో కేసులన్నీ సెటిల్ చేసి ఆయనకు అవకాశం ఇచ్చారు. అదే మాదిరిగా ఆయన అదృష్టం ఏంటంటే తన తండ్రి గారి హయాంలోనే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఏదైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్, అదే మాదిరిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా స్వయాన రాజశేఖర రెడ్డి గారే వచ్చారు. అదే మాదిరిగా నా రెండవ అదృష్టం అతని కుమారుడైనటువంటి మీ చేతుల మీదుగా దీని శంకుస్థాపన జరగడం నా చాలా అదృష్టంగా భావిస్తున్నానంటూ సభ మీద చెప్పినటువంటి మాటలు ఇవి కల్పితాలు కాదు. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈయన గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కూటమి వల్లే ఇవన్నీ జరగగలిగింది, అందుకే నేను దగ్గరుండి సెంట్రల్ ని స్టేట్ ని కలిపాను అన్నారు. సెంట్రల్ ని స్టేట్ ని కలిపేటప్పుడు 23లో సెంటర్ లేదు, ఇక్కడ స్టేట్ లో వీళ్ళు లేదు. అప్పుడు అప్రూవల్ చేసుకుంది ఎవరండి? జిఎంఆర్, గౌరవ జగన్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండ్. పోనీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, దీన్ని ఏమన్నా మోడిఫికేషన్స్ చేసినారా అంటే చేసే అధికారం కూడా మీకు లేదు. ఏదైతే ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని అంగుళం కూడా మార్చడానికి వీలు లేదంటూ ఒక గజెట్ చేసో ఒక స్టాంప్ వేసో దాన్ని వదిలేస్తారు. అనుభవజ్ఞులు చంద్రబాబు గారు వచ్చి ఇదిగో గాల్లో ఎగిరేది ఇలా పెట్టండి, ఇది ఇలా పెట్టండి అంటే పెట్టింది ఏమీ కాదండి. అప్పుడు జగన్ గారు ఎప్పుడైతే ప్లాన్ గీసినారో అప్పుడు ఎవరైతే ఇంటీరియర్ అనుకున్నారో వాళ్ళని ఏ మార్పులు చేర్పులు లేకుండా ఏ ప్రభుత్వాలు వచ్చినా మా విషయంలో జొరబడకుండా ఉండేటట్టుగా రాయించుకున్నారు. ఆయన అప్పుడే చెప్పారు 26లో ఇది ఓపెన్ అవుతుందండి అంటే ఆయన చెప్పారు ఇనాగరేషన్ కూడా మీ చేతుల మీదుగా జరగాలని కోరుకున్నారు. సో దీంట్లో ఎక్కడ అబద్ధం ఎక్కడ నిజం అంటే ఇంకొకటి పాపం వారు పదే చెప్పింది, ముగ్గురు ఒకటే స్క్రిప్ట్. ఎర్ర బస్ కూడా రాని ఏరియాకి ఎయిర్ బస్. అది ఎవరో పాపం ఒక మహిళ, ఒక చిన్నమ్మాయి అన్న ఎర్ర బస్ కూడా రాని ఏరియాకి ఎయిర్పోర్ట్ ఎందుకన్నా అంటూ ఆ అమ్మాయి అన్న పదాలను రిపీట్ చేసినారు. ఆ అమ్మాయిని పక్కన పడేసినారు, ఆ స్టేజ్ ని పక్కన పడేసినారు. జగన్ గారి మాటల్ని రీ రికార్డింగ్ గిమ్మిక్లు గ్రాఫిక్లు అన్ని చేసేయడం అలవాటైన విద్యతో కదా చాలా బాగా చేసేసినారు. సో కనీసం వాళ్ళకి అప్పుడైనా ఎర్ర బస్సు రాని ఏరియా అంటే ఎర్ర బస్సు ఎందుకు రాలేదు అని ఆలోచించాలి కదా. మొన్న మధ్య మహిళా క్రికెట్ టీమ్ లో ఒక మహిళ నీకేం కావాలమ్మా కోరుకో అంటే ఏం అడుగుతుందో అనుకున్నాం. మా ఏరియాకి బస్ లేదన్నా చాలా ఇబ్బంది పడుతున్నామన్నా, మేము ఇలా బోర్డర్ ఏరియాలో ఉంటామన్నా అని అడిగితే పవన్ కళ్యాణ్ గారికి అర్థమే కాలేదు. ఇదేంటిది, అనుభవజ్ఞులు ఇన్ని సంవత్సరాలు పరిపాలించారే ఆ ఏరియాకి బస్సు లేకపోవడం ఏంటి, మీరు అడిగినారమ్మా అంటే కలెక్టర్ని అడిగినాను, ఎమ్మెల్యేని అడిగినాను, ఎవరు స్పందించలేదన్నా అంటే అప్పుడు లైవ్ లో అడగడం వల్ల మింగలేక కక్కలేక ఆయన మనసు చలించిపోయి ఇదెక్కడ దరిద్రం రా బాబు, అసలు బస్సు అడగడం ఏంటి, ఇంత పెద్ద అవకాశం నేను ఇస్తే ఇంకేదైనా కోరుకోవాలి కానీ చక్కగా బస్సు అడిగిందంటే ఆ ఏరియాకి బస్సు ఎంత అవసరం అనేది ఆ ఆడబిడ్డ చెప్పే వరకు అనుభవజ్ఞులకు తెలియదా, ఆ కలెక్టర్ తెలియదా, ఎమ్మెల్యే తెలియదు అంటూ శాంక్షన్ చేయడం జరిగిందండి. అంటే ఎర్ర బస్సు రాలేదు అని హైలైటెడ్ గా చూపించినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఎర్ర బస్సు రాలేదు అంటే అది ఎంత చిన్నబుచ్చుకోవడం. అంటే ఆ ఊరికి కనీసం ఒక ఆర్టీసీ బస్సు ఫెసిలిటీ కూడా లేదు. ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఎవరన్నా కలగంటారా అండి? మరి మరోపక్క సిజేపీ అక్కడ ఉద్యమం చేసినప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఉద్యమకారులు ఏదైతే నిరసన గళాలు వినిపించారో ఆ టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, మనం చూసాం. ఆ వ్యాఖ్యలు విన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా బాధ అనిపించిందంట, కన్నీళ్ళు వచ్చాయంట. ఆ విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం చూసాం మనం. మరి ఆ రోజు తల్లిగారిని అన్నప్పుడు ఈ వ్యాఖ్యలని నెటిజన్లందరూ బయట తీస్తున్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఒకటండి, మీరన్నా చాలా చక్కటి పదజాలం వాడారు కన్నీళ్ళని. ఆయన అయితే ఏడుపు వచ్చింది అన్నాడు. ఆ ఏడుపు వచ్చింది అనే పదాన్ని ఎల్కేజీ పిల్లలు తప్ప చదువుకున్న వాళ్ళు ఎవరు పెద్దగా ఏడుపు వచ్చింది అనరు. మీ భాషలో మీ లెవెల్ కి కన్నీళ్ళు అన్నారు, ఒక కవుల లెవెల్ కి భావోద్వేగం అంటారు. భావోద్వేగం అంటే ఆ బాధలో కలిగినటువంటి భావోద్వేగంలో మేము చలించిపోయినాము, ఇంకేదైనా మంచి పదాలు వాడాలా. అదేంటది, ఇప్పుడు అందరికి ఒకళ్ళే స్క్రిప్ట్ రాసిచ్చినప్పుడు మరి మా అన్నకి ఎందుకు ఆ పనికి మాల స్క్రిప్ట్ రాసిచ్చింది? ఏడవడం ఏంటి? ఒక నాయకుడు ఎప్పుడన్నా స్టేజ్ మీద నాకు ఏడుపు వచ్చింది అంటాడా? మిమ్మల్ని ఎంత మాటలన్నారు, ఎంత మాటలన్నోళ్ళు ఎవరు సంఘ విద్రోహ శక్తులా లేకపోతే పాకిస్తానీ వాళ్ళ? మనతో పాటు దేశంలో సిటిజన్ ఆఫ్ ఇండియాలు వాళ్ళందరూ మనల్ని తెట్టలా ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? సిగ్గులేదా మీకు? మీ వల్ల తప్పు జరిగింది, రాజీనామా చేయమంటే చేయడం మీ బాధ్యత కదా. లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేయలే, ఏం రోగమా?
చెయ్యరా? చచ్చిపోయిన కుటుంబాలకి ఆ ఇంటి బిడ్డలకి మీరు నష్టపరిహారం కట్టరా? పేపర్ లీక్ అయిపోయిందని తేలికపాటి చెప్తారేంటి? ఆ? ఏదో లీక్ అయితే డైపర్ పెట్టుకోమన్నట్టుగా. ఆ? సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళ బాధ్యతని గుర్తు చేసినారు. గుర్తు చేసేటప్పుడు కొంచెం కఠినమైన పదాలు వాడతారు. హ్మ్. ఎంతటి మీరు రాజీనామా చేస్తే జంతర్ మంతర్ నిండిపోతుందా అండి? చెయ్యొచ్చుగా. ఏ రక్షణ శాఖ మంత్రి ఆ రోజు అంతమంది చనిపోయినప్పుడు, లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి అంతమంది ప్రాణాలకి అతను సమాధానం చెప్పలేనప్పుడు రాజీనామా చెయ్యాలండి. Yes. చేస్తే Hmm. వాళ్ళ అకౌంటబిలిటీ రాష్ట్ర ప్రజలకి, అందున యువతకి తెలుస్తుందండి. యువత తలుచుకుంటే ఏమైనా చేయగలరు, చెప్పగలరు అన్న మొత్తం వ్యక్తి అన్నమాట. అంటే ప్రచారానికి వాడతారు, ఆయన మనసులో భావోద్వేగం మాకైతే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ వాడతారు. యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని. పోనీ మోడీ గారిని తిట్టారు, దుర్భాషలాడారు, అయినా ఆయన ఓపిగ్గా క్షమించారంటే ఆయనకి కూడా మీ ఎంత గొప్ప మనసేనండి. మీకు మీ తల్లి గారిని తిట్టినా, సొంత అన్నగారిని అసెంబ్లీలో తిట్టినా మీరు క్షమించగల విశాల హృదయం మీకెలా ఉందో, మీలాంటి వారు మీకు పెళ్ళామే లేదు, మీరేం బాధ్యతలు చేస్తారు అంటూ భార్య అనే పదాన్ని కూడా పక్కన పెట్టి ఆయన కుటుంబం పాడ అనే పదాలను వాడినటువంటి వాళ్ళు, లేకపోతే ఆయన ఎవరండి బాలకృష్ణ గారు మంచి అద్దరిపోయే హిందీలో ఆ నానా బూతులు తిట్టేసిన వారు, వీళ్ళందరినీ క్షమిస్తేనే కూటమి కలిసిందండి. అంటే మీకు కూడా గొప్ప మనసే, మీరు ఆయన పొగిడారు కానీ ఆయన కూడా అంటారు, ఆయన కూడా రివర్స్, అవును పవన్ జీ ఆల్సో సేమ్ ఎమోషనల్, పవన్ జీ ఆల్సో చాలా క్షమాగుణం కలిగిన వాడు, అందుకనే తన తల్లిని దూషించినారు, లోకేష్ నిన్ను వదిలేదే లేదు అన్నటువంటి వ్యక్తి ఈ రోజు కూటమి కోసం అదే లోకేష్ ని భావోద్వేగంతో తన సొంత సోదరుడుగా భావించాడు. నీకంటే గొప్ప క్షమాగుణం నాకెక్కడదయ్యా అని మోడీ గారు అడుగుంటే ఆ సమాధానం ఎలా ఉండేదండి? ఒక వేరే లెవెల్లో ఉండేది కదా. నీకంటే భావోద్వేగమా? తల్లిని చలిని దూషించి బూతులు తిట్టి అందులోని పెద్ద పెద్ద సోషల్ మీడియా ఛానల్ ఏబిఎన్ ని టీవీ ని బ్యాన్ చేసి పడేయాలని ట్విట్టర్లలో పోస్టులు పెట్టి ఆ ఏబిఎన్ ఛానల్ పరువు నష్టం వేసి ఇంత బాధపడుతున్న పరిస్థితుల్లో కూడా తన అన్న మీద అదేంటది కోడిగుడ్లు టమాటాలు విసిరిచ్చి వాళ్ళ అన్నని పార్టీ మూతబడే వరకు నిద్రపోనటువంటి ఆ టీడీపీని దగ్గరుండి పైకి లేపినటువంటి పరిస్థితి. నీకంటే గొప్ప క్షమాగుణం ఎవరికుంటది పవనయ్యా? నీ తర్వాతే మోడీ అయినా లేకపోతే వేరెవరైనా. అయితే ఇంతటికి ఒక టర్నింగ్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఎప్పుడు గొడ్డలి పార్టీ లేకపోతే అదేంటది ఆ సైకో జగన్, అరే భాయ్ రావయ్యా అని మాట్లాడేటటువంటి లోకేష్ గారు, నిన్ను అదొప్పాతాడానికి దొక్కపోతే జగన్ అని మాట్లాడే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా విగన్ ఏంటో ఆ పిచ్చి మాటలు మాట్లాడతాడు ఆ సైకో జగన్ అని మాట్లాడే చంద్రబాబు గారు, ఎక్కడ కూడా మచ్చు కూడా ఆ 3 అక్షరాల పేరుని తలవలేదు, పిలవలేదు. అది మీరు గమనించినారా? ఆద్యంతో నేను మీటింగ్ అంతా వింటూ, గతంలోనండి మార్టూరు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం లేనప్పుడు బీజేపీలో ఉండే మోడీ గారిని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్న టైంలో మోడీ గారు జగన్ అనే పేరు ఎత్తలేదు కానీ వీళ్ళందరూ మాట్లాడారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గురించి వీళ్ళు ప్రభుత్వంలో లేని వాళ్ళు మాట్లాడారు. అప్పుడు కూడా మోడీ గారు మాట్లాడలేదండి. మేము అనుకున్నాం ఆ జగన్ అనే పేరు 2-3 సార్లు చెప్పచ్చు కదా, ఆయన గురించి ప్రస్తావించచ్చు కదా, ఆయన వల్లే విధ్వంసం జరిగిపోయిందని మోడీ గారు నోట రావాలి కదా అని అమరావతి రాజధాని రైతులతో పాటు నేను కూడా చూస్తూ, అదేంటది ఈయన ఎప్పుడు జగన్ గారి పేరు తలవడు పిలవడు పలకడు, ఏమబ్బా ఈ సీక్రెట్ అనుకునేదానండి. ఈసారి స్టేజ్ అయితే ఆద్యంతం 3 నోట నుంచి పొరపాటు రాలే. అంటే స్క్రిప్ట్ లో రూల్ పెట్టారండి, జగన్ గారి పేరు నువ్వు ఎత్తద్దు, నేను ఎత్తాను, నీ జోలికి ఆయన రాడు, ఆయన జోలికి మనం పోవద్దు, మంచి డీల్లో ఉందాం, నువ్వు ఆయన కదిలిచ్చొద్దు, ఆయన మనల్ని కదిలిచ్చొద్దు, ఆయన మనల్ని కదిలిచ్చాడు అంటే మనం కుంభస్థలం కదిలిపోతుంది, 3500 బూతులు బతుకులు బయటకు వస్తాయి, పరకాల ప్రభాకర్ వెలుగులోకి వస్తాడు, ఈ ఉన్న ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అయిపోతాయి, కష్టపడి చాలా ఖర్చులు పెట్టి మనం గెలిచినాము, కదిలిచ్చద్దు. ఈ మాట ఎక్కడ విన్నారండి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి నోట విన్నారు, గుర్తుందా మీకు? జగన్ గారిని అరెస్ట్ చేయాలన్న ఆలోచన నీకొద్దు, జగన్ గారి పేరు నువ్వు తలవద్దు, జగన్ గారికి ఎదురు నువ్వు వెళ్ళొద్దు, నీ పని నువ్వు చేసుకో, నీ అభివృద్ధి చేసుకుంటావా, డబ్బులు వెనకేసుకుంటావా, నీ తిప్పలు నీ పడు, ఈ 3 ఏళ్ళు ఆయన జోలికి పోవద్దు అన్నారండి. అది ఆయన ఎందుకంటారు, నాకేం పని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసులు పెట్టారు. ఆయన అన్నవన్నీ అబద్ధాలు అన్నారు కానీ జరిగేవన్నీ ఆయన చెప్పినట్టు జరుగుతున్నాయి. ఎస్. ఇంకొకటి మేడం, ఇప్పుడు ప్రతి ప్రాంతానికి సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది.
ఓకే. మొన్న ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి గిరిజనుల సాంప్రదాయ నృత్యమైన ధింసా డాన్స్‌ను వాళ్ళు ఆచారాల ప్రకారం పలు సందర్భాలలో అకేషనల్‌గా డాన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి దానిని ఒక ఈవెంట్ కోసం వాడడం అనేది చాలా తప్పు అంటూ జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు కూడా దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఏం చెప్తారు? ఒక్కటండి. ఈ దింసా నృత్యం అనేది ఎక్కడన్నా ఢిల్లీలో వాటిల్లో కాంపిటీషన్స్ లో ఇది హ్మ్. మా దేశ సంస్కృతి లేకపోతే మా రాష్ట్ర సంస్కృతి, ఇది మా గిరిజన నృత్యం అంటూ ప్రొజెక్ట్ చేసుకుంటారు. అవును. ఇక్కడ ఎవరి కోసం ప్రొజెక్ట్ చేసినారంటే దేశ ప్రధాని ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినప్పుడు బహుశా దింసా నృత్యాన్ని వేయొచ్చు. ఎంతమంది వేయొచ్చు? ఒక 10 మంది, 20 మంది, 100 మంది, అవును. ఒక 200 మంది. ఇంత మందితో విద్య వేయడము అంటే వాళ్ళ జీవితాలని, వాళ్ళ గిరిజన సంస్కృతిని వాళ్ళ వాళ్ళ దగ్గర కాళ్ళ కింద ఆత్మగౌరవాన్ని, పెట్టడం. వాళ్ళ యెస్, ఆత్మగౌరవాన్ని ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ 13,000 మంది. ఆత్మగౌరవాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని అవతల వాడి కాళ్ళ దగ్గర పెట్టేయడమే. దానికి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్ ఎలా వచ్చిద్దండి? అసలు ఎక్కడ ప్రదర్శిస్తే వచ్చిద్దో తెలుసా? గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్. అదే నాకు ఆశ్చర్యం అవుతుంది. వీళ్ళేమన్నా రూల్స్ మార్చేస్తారా అని. అంటే ఎక్కడ ప్రదర్శించారు? ఏ అకేషన్ లో ప్రదర్శించారు అనేది రాస్తారు. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఎంట్రన్స్ లో నుంచో పెడతారా? నువ్వు ఈ రోజు అమ్మవారి బొమ్మలేసి లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామిని, ఒక సరస్వతి దేవిని, ఒక పెద్ద పెద్ద వాటిని ఇవన్నీ మనము ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలప్పుడు వాళ్ళని ప్రదర్శిస్తారు. మళ్ళీ ఎక్కడైనా గుళ్ళో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఆ కోలాటాలు అవును. అవన్నీ ప్రదర్శిస్తారు. అవి వాళ్ళ సమగ్రతని లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ని చూపించుకుంటారు. ఈ రోజు దింసా నృత్యం అంటూ 15,000 మంది పిల్లలు ఈ 15,000 మంది 2 రోజులు 3 రోజులు ట్రైనింగ్ అయ్యారు. ఎక్కడ? విజయనగరం పరిసర ప్రాంతాలు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలుసా అండి? వీళ్ళు ఎక్కడ బస చేసినారో తెలుసా? వీళ్ళు ఏం తిన్నారో తెలుసా? ఎంత సేపు నుంచున్నారో తెలుసా? పసిబిడ్డలండి. వచ్చింది వర్షాకాలం లాగా అప్పుడప్పుడు అక్కడక్కడ బాగా వర్షం పడుతున్న పరిస్థితులు. ఒకళ్ళకైతే తినడానికి లేదు. ఈళ్ళల్లో మధ్యలో ఒక 500-600 మందికి హెవీ ఫీవర్లు కూడా వచ్చేసినాయట. హ్మ్. అంటే ఒక్కొక్క ఏరియా నుంచి వర్షానికి లేకపోతే ఆ వాటర్ కి మార్పుకి మాక్సిమం మొన్న ఈ మధ్య ఒక 50 మందో 30-40 మందో గిరిజనులు ఆ ఫుడ్ పాయిజన్ లాగా అయ్యి చనిపోయారు. వాళ్ళు అక్కడ ఇన్నాళ్ళు పుట్టి పెరిగాక తినే ఫుడ్ కి, గురుకుల స్కూల్లో వచ్చిన ఫుడ్ కి చాలా వేరియేషన్స్ వచ్చినాయండి. ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అయిందంటే 40 కోట్లు ఖర్చు అయింది. 40 కోట్లు ఖర్చు. మనం ఒక ఈవెంట్ మేనేజర్ లాగా ఈ రోజు రాష్ట్రం దిగజారిందే కానీ మన రాష్ట్ర సంస్కృతిని ఎవరికి చూపిస్తున్నాం? మోడీ గారికి ఎక్కడ చూపించాలా? మొన్న యోగా అని మనమే పెట్టాం. ఎన్ని కోట్లు ఖర్చు అయిందని. మొన్న తర్వాత ఇది. తర్వాత ఆయన పర్యటనలో. మొన్న ఒక రోజు నేను ఒక రాష్ట్రంలో అడిగానండి. ఆ రాష్ట్రాన్ని అడిగినప్పుడు మీ రాష్ట్రంలో కూడా బీజేపీనే గెలిచింది కదా, మీరెందుకు మోడీ గారిని యోగా డేకి అప్పుడు పిలవలేదు? మీ రాష్ట్రంలో పిలిస్తే బాగుండేది కదా, లేకపోతే మీ రాష్ట్రంలో ఏదైనా ఈవెంట్ చేసి పిలవచ్చు కదా అంటే, దానికి చాలా కోట్లు ఖర్చు అవుతుందండి, మా ప్రభుత్వ ఖజానా అంతగా ఇబ్బందిగా ఉంది, ఈ టైంలో మోడీ గారిని పిలిచి అంత ఈవెంట్ చేయాల్సిన నెసెసిటీ మా రాష్ట్ర ఖజానాలో మాకుండే పరిస్థితిలో లేదు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పులు పాలైపోతున్న రాష్ట్రం పలుమార్లు మోడీ గారిని పిలిచి సత్కరించుకునేంత పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఉందా? నీ ఇంట్లో తిండికి గతి లేనప్పుడు చుట్టాలను తీసుకొచ్చి 10 మందికి భోజనం పెట్టడం తప్ప మంచిదా? హ్మ్. నీ ఇంట్లో నీకు తినడానికి గింజలు ఉన్నాయా? నీ ఇంట్లో కుటుంబ సభ్యులను పెట్టగలుగుతున్నావా? ఇదా నీ ఆర్భాటాలు? ఎన్ని కోట్లు ఖర్చయిన ఈ 40 కోట్లు గిరిజన స్కూల్ కి, 40 గిరిజన స్కూల్ కి ఒక్కొక్క గిరిజన స్కూల్ కి ₹1,00,00,000 ఇచ్చాయి. అల్ట్రా మోడల్ కి సంబంధించినటువంటి స్టీమ్ ఫుడ్ ఏదైతే ఉందో మంచి రకమైన ఫుడ్ ని ఆ బిడ్డలకి పెట్టేలా చూడు. 40 మంది చనిపోయిన కుటుంబాలకి ఏమైనా నష్టపరిహారం ఇచ్చావా? ఏ కారణంతో చనిపోయారు? ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి జాండీసు? ఆ పరిసర ప్రాంతాల్లో వాటర్ పొల్యూట్ అవుతుందా? ఆర్ఓ వాటర్ ఏమైనా పెడతావా? ఎవరి మెప్పుల కోసం చేస్తున్నారండి? హ్మ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాము, ఎవరు కట్టారు? సరే మనం డబ్బులు ఇచ్చాం, వాళ్ళు కట్టారు జిఎంఆర్. ఏదంటే జిఎంఆర్ వాళ్ళు చూసుకోవాలా, మనం ఎందుకు అంగు ఆర్భటాలు? మనం బోల్డ్ డబ్బు ఇచ్చినాం కదా. మేడం. వెళ్ళేటప్పుడు సార్ మంచి ఫంక్షన్ చేస్తున్నాను, మిమ్మల్ని గెస్ట్ గా పిలుస్తున్నాను, ఇవాళతో మీకు జిఎంఆర్ వాళ్ళు, మీకు ఏదైతే జిఎంఆర్ సంస్థ అయినా మేము మీకు బాధ్యతలు అప్పు చెప్పేస్తున్నాము, ఈ ఎయిర్పోర్ట్ ఇంకా మీదే అంటూ వాళ్ళని ఖర్చు పెట్టమనొచ్చుగా. ఆహా, మనమే ఖర్చు పెట్టి తొక్కేయాలి, నొక్కేయాలి. ఎన్ని బస్సులు అండి, 5,000 బస్సులు, ఎంత ట్రాఫిక్, ఎన్ని స్కూళ్ళకి సెలవా? ఏం జరుగుతుంది అక్కడ అంటే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారంట. అవును, మరి ఇదే కొత్త. మొన్న ఈ మధ్య అండి 21లో కర్నూలులోనండి ఆయన ఎవరు, ఆ ఒక ఒక రెడ్డి అండి, నాకు పేరు గుర్తు రాలేదు. హ్మ్. కర్నూలుకి ఎయిర్పోర్ట్ కూడా ఒక స్వాతంత్ర సమర యోధు పేరు పెట్టారండి.
సో అది ప్రచారంలో ఎంత వీక్ అవడం అంటే, అది కనుక ప్రచారం చేసుకోవడం అంటే అల్లూరు సీతారామరాజు లాంటి వ్యక్తి పేరు పెట్టాలన్న ఆలోచనే గొప్పదంటే 2021లో సెంట్రల్ అతనితో లేదు. ఆ స్టేట్ లో ఉండే ముఖ్యమంత్రి ఎవరి సపోర్ట్ లేకుండా కర్నూలులో ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి అక్కడ ఒక స్వాతంత్ర సమర యోధుడి పేరు పెట్టినారు కదండి. సో ఏదైతే మనం విజయనగరానికి ఎయిర్పోర్ట్ కి గనక భోగాపురం ఎయిర్పోర్ట్ కి అల్లూరు సీతారామరాజు గారు అనే పేరు పెట్టారు, స్వాతంత్ర సమరయోధుల పేరు పెట్టాలన్న ఆలోచనే చాలా గొప్పది అంటే అది సెంటర్ స్టేట్ డిస్కస్ చేసుకొని పెట్టారు. గతంలో జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 21లో అనుకుంటా బహుశా కర్నూలు ఎయిర్పోర్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటూ ఒక స్వాతంత్ర సమరయోధులు ఆ ఏరియా పరిసర ప్రాంతాల వ్యక్తి అంటూ గుర్తు చేస్తూ ఆ ఎయిర్పోర్ట్ కు పేరు పెట్టడం జరిగిందండి. ఏదో అక్కడ వీళ్ళే ఇన్వెస్ట్ చేసినట్టు అంటే వీళ్ళే కొత్తగా కనిపెట్టినట్టు ఆవిష్కరించినట్టు వీళ్ళకే ఆలోచన తట్టినట్టు అంటే ముగ్గురు కలిసి ఒక ఆలోచన చేస్తే ఒకటే అదే రకంగా ఇంకొక ఆలోచన చేస్తే అది గొప్పగా లేదండి. ఆ 2021లో స్టార్ట్ అయిన ఎయిర్పోర్ట్ కి దాని ఇనాగ్రేషన్ కి ఎంత ఖర్చు అయిందో లెక్క తీయండి. ఈ రోజు మీరు పెట్టిన ఖర్చు లెక్క తీయండి. అదే మాదిరిగా సెంట్రల్ బీజేపీ వారు మీతో వచ్చి కూర్చున్నప్పుడు ఇలాంటి ఎయిర్పోర్టే మీరు మా అమరావతికి ఇస్తానని మీరు ప్రామిస్ చేయాలి. అతి తొందరలో మీరు అమరావతి ఎయిర్పోర్ట్ కి మీరు శంకుస్థాపన చేయాలి. మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో రావాలని అక్కడ అడగాలి కదండి. అదే మాదిరిగా అమరావతికి నిధులు చేకూర్చండి, అమరావతి ఇంకా గొప్పగా డెవలప్ అయ్యాలని అడగాలి కదండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో నాసిరకం సరుకు కలపడం వల్ల ఈ రోజు అక్కడ అంతమంది ప్రాణాలు పోయినాయి, దాన్ని కొంచెం ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అని అడగాలి కదండి. సో యువత భవిష్యత్ ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు జాకీలు వేసుకొని పైకి లేపడం, అదే మాదిరిగా నాకు ఏడుపు వచ్చేస్తుంది అని ఏదైతే డిప్యూటీ సీఎం గారు భావజాలం ఏదైతే అలా మాట్లాడకూడదండి. ఆ స్క్రిప్ట్ ముగ్గురు నలుగురు స్టాంప్ వేస్తారు. ఆ ముగ్గురు నలుగురు కూడా ఈయనది వచ్చే దాంట్లో ఏడుపు అనే పదాన్ని ఎందుకు వాడారండి? నాకు ఏడుపు వచ్చేసింది అదేంటది చిన్నపిల్లలు మాట్లాడే భాష? అంత గొప్ప స్టేజ్ లో ఎన్ని వేల మంది ఎదురుగా ఉన్నప్పుడు భావోద్వేగానికి గురయ్యాను అనే పదాలు, లేకపోతే కన్నీటి పర్యంతం అయ్యాననే పదాలు ఇలాంటివి రాయాలి కదండి. ఎలా చూపిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి ఒక కేఏ పాల్ లాగా సృష్టించేస్తున్నారండి. అలాంటి స్క్రిప్ట్ ఎందుకు రాసినారండి? ఆ స్క్రిప్ట్ అక్కడ రాసేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల భోగాపురం ఎంత డెవలప్ అవుతుందో కదా, దాని మీద కదా ఆయన మాట్లాడాల్సింది. అదే ఏరియాలో నెల్లిమర్ల లోకమాధవి గారండి, ఒకే ఒక్క ఎమ్మెల్యే, ఏదైతే జనసేనకు సంబంధించిన ఒక మహిళా ఎమ్మెల్యే, ఆవిడకి అదే స్టేజ్ పంచుకునే అవకాశం కల్పించలేదు, ఆవిడ మాట్లాడే అవకాశం కల్పించలేదు. ఆవిడకి ఏమన్నా ఇంగ్లీష్ రాదా, ఆవిడకి ఏమన్నా తెలియదా, ఆవిడ దేశ విదేశాలు తిరిగిన ఆవిడ, వ్యాపారాలు చేసిన ఆవిడ, ఇదే వాళ్ళతో ఎంతో మందితో కాంట్రాక్ట్లు కుదుర్చుకుని ఆ భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిన ఆవిడ, ఇతను ఉండడానికి ఇతను దిగడానికి చార్టర్డ్ ఫ్లైట్ దిగడానికి కూడా ఒక పెద్ద అకామిడేషన్ కట్టేసిన ఆవిడకి మనం ఏం గౌరవించుకున్నామండి? గౌరవం మనం ఇవ్వలేదా, లేకపోతే అవతల వాళ్ళు ఇవ్వనివ్వలేదా? మనం జనసేనని బలోపేతం చేసుకోవాల్సినటువంటి ప్రాథమిక విలువని ఆయన మర్చిపోయాడు. దేశ సమగ్రతని, దేశ అభివృద్ధిని, ఆ దేశ ఐక్యతని కాపాడుతానంటున్నారే కానీ అది దేశ ఐక్యతగా లేదండి. తెలుగుదేశ సమగ్రతని, తెలుగుదేశ ఐక్యతని, తెలుగుదేశ అభివృద్ధికి ఆయన పాటుపడుతున్నట్టుగానే ఉంది ఈ రోజు. లేకపోతే అండ్ మేడం ఒకసారి మనం రాష్ట్ర రాజధాని అమరావతిలో 2015లో ల్యాండ్ పూలింగ్ చేసిన రైతులకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వలేదు. అయితే ఈ బ్యాటరీ విధానంలో ఇస్తున్నారు. ఇక్కడున్న ఆరోపణ ఏంటి అని అంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రైమ్ ఏరియాలో ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఎక్కడో దూరంగా ఎక్కడో ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ రైతులు చాలా ఆవేదనతో ఉన్నారు. ఏం చెప్తారు ఇప్పుడు ఈ లాటరీ విధానం అంటే అందరికీ సమన్యాయం జరగాలి కదా లాటరీ విధానంలో. ఒకటండి, ఈ లాటరీ విధానంలోనే ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఎంపీ సమక్షంలో అయ్యా నాకు సింగపూర్ ఫ్లాట్ పక్కన ఫ్లాట్ అని చెప్పి ఈ రోజు కాలువ కట్ట పక్కన నాకు ఫ్లాట్ ఇస్తున్నారు అంటూ అక్కడే గట్టిగా మాట్లాడుతూ కుప్పగూలిపోయి అంబులెన్స్ ఎక్కించే సమయంలోనే చచ్చిపోయాడు అన్న విషయం పార్లమెంటు సభ సాక్షిగా మిథున్ రెడ్డి గారు ప్రస్తావించారు. అది నిజంగానే జరిగిందా అంటూ పక్క రాష్ట్రాల ఎంపీలు ఆ వీడియోని లైవ్ లో చూశారు. అంటే మనకి పెద్దగా రైతులు అంటే పట్టినట్టు ఉన్నప్పటికీ దేశంలో జై జవాన్ జై కిసాన్ అనే నిదానంలో బాగా వెళ్తుందండి పార్లమెంట్ లో. వాళ్ళందరూ ప్రామాణికంగా నమ్మేదే అది. ఈ రోజు రైతులని బాధ పెడుతూ బలవంతంగా భూములు లాక్కున్న దృశ్యం కూడా ఇప్పుడు కాలంలో చూస్తున్నాం. బీసీ కాలంలో 2014-15లో తీసుకున్నటువంటి భూసేకరణకి ఇంతవరకు వాళ్ళకి ఫ్లాట్ ఇవ్వకపోతే 10 ఏళ్ళు అయిపోయింది.
ఒకవేళ ఫ్లాట్ ఇచ్చినా అక్కడ రోడ్లు ఉన్నాయా, కరెంట్ ఉన్నాయా, వాటర్ ఉందా, డెవలప్మెంట్ ఉందా, ఏ అర్ధరాత్రి అపరాత్రి ఇబ్బంది అయినా హాస్పిటలైజ్డ్ ఉందా, ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? వీళ్ళు దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా హైదరాబాద్ కో, బెంగళూరుకో, బాంబేకే పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మరి అక్కడ ప్రజలు నివసిస్తున్న వాళ్ళకండి చాలా దూరం, అంటే అరౌండ్ ఒక 20-40 మినిట్స్ జర్నీ చేస్తేనో లేకపోతే ఒక గంట జర్నీ చేస్తే, అంటే రోడ్లు సర్లేవండి, మామూలుగా అయితే ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చేమో. ఇప్పుడు 1 అవర్ పైన పడుతుంది మణిపాల్ హాస్పిటల్ కి రావడానికి. మణిపాల్ తప్ప ఈ మధ్యలో ఒక్క హాస్పిటల్ కూడా లేదండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇంకా కూడా ఫ్లాట్లు ఇవ్వలేదు అంటే ఇది పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పడం జరిగిందండి. మరి వారి ఎంపీలు ఉన్నారు కదా, ఇచ్చేసినామండి ఫ్లాట్లు, కొంతమంది కన్స్ట్రక్షన్ చేసేసుకున్నారండి, కొంతమంది డూప్లెక్స్ వేసుకున్నారు, త్రిప్లెక్స్ వేసుకున్నారని చెప్పొచ్చు కదా, ఎవిడెంటరీగా చూపించొచ్చు కదా. ఇంతవరకు వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చినటువంటి పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళకి ఏదైతే హద్దురాళ్ళు వేసి ఇది మీ సర్వే నెంబర్ లో మీ భూమి అనలేదు. లాటరీలో సింగపూర్ ఫ్లాట్ అన్నాడండి ఆ రైతు, 72 ఏళ్ల వయసు గల రైతు సింగపూర్ ఫ్లాట్ అన్నాడు. ఏది సింగపూరు? సింగపూర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఫ్లాట్స్ వేస్తారు అని చెప్పి, ఇక్కడ పలానా కంపెనీ వచ్చిందని చెప్తే ఆ దేశానికి సంబంధించినటువంటి మంత్రిని ఇక్కడ ప్రచారానికి వాడి జనాలకి ఎరవేసి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆ దేశం మంత్రి, ఏదైతే సింగపూర్ దేశానికి సంబంధించిన రాజు భావించి ఆ సింగపూర్ మంత్రిని జైల్లో వేసినారు. మరి ఇక్కడ ఎన్ని మాయ మాటలు చెప్తున్నారు. అదిగో ఫ్లైఓవర్, ఇదిగో దిగిపోతుంది, ఇదిగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 1500 ఎకరాలతో ఏంటండి, 1500 ఎకరాలతో రైల్వే స్టేషనా? కలకత్తా రైల్వే స్టేషనే లేదండి, హౌరా ప్లాట్ఫామే లేదండి. కొన్ని లక్షల పాపులేషన్ లేదే అంత భూమి కూడా తీసుకోకూడదండి. కొచ్చి ఎయిర్పోర్ట్ ఇందాక నేను చెప్పినట్టు 850 ఎకరాలు, చెన్నై ఎయిర్పోర్ట్ 1230 ఎకరాలు, ఇటొచ్చి 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కట, 1500 ఎకరాలేమో ఇదైతే పాపులేషన్. ఇది 50,000 పాపులేషన్ కూడా లేని అమరావతిలో 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ అంటూ వడ్డే శోభనాద్రీశ్రావు గారు ఆధారాలతో కూడి మాట్లాడారు. సో దయచేసి ఈ ప్రజల్ని మాయ మాటలు చెప్పి మోసం చేయకుండా యథార్థాలు చెప్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఫైనల్ గా చెప్పండి మేడం, రేపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పొగాకు కొనుగోలు పరిశీలన కేంద్రాన్ని పరిశీలించడం కోసం, రైతులతో మాట్లాడడం కోసము ముఖాముఖి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో రైతుల సమస్యల గురించి వాయిస్ వినిపిస్తున్నారు. ఎక్కడ రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడికి వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పేసి? ఒక్కటే అండి, ఆక్వా రైతుల సమస్యలు కానీ, మొక్కజొన్న రైతులకి 2,300 రూపాయలు రావాల్సిన గిట్టుబాటుని 1,200, 1,300 కూడా ఇవ్వని గత ప్రభుత్వ పరిస్థితులు కానీ. సో ఒకటి, వీటన్నిటి గురించి ప్రతిపక్ష నాయకుడిగా అతని గొంతు స్వయాన పరిసర ప్రాంతాలకు వెళ్లి ఇవ్వడం అనేది ధర్మం. ఆ రైతులకి మేము తోడుగా ఉన్నాము, రాష్ట్ర ప్రజల్లో ప్రతిపక్షం చాలా కీలక పాత్ర పోషిస్తుందని అతను వస్తూ వచ్చే జనాల్ని చూస్తుంటే కూటమికి ముందుగానే దీపావళి వచ్చేసినట్టుగా ఉంటుందండి. ఎక్కడ యాత్ర జరిగినా సరే అది యాత్ర, జగన్నాథ రథయాత్ర అన్నట్టుగా తరలి వస్తున్న జనాన్ని చూసి కూటమికి వెన్నులో వణుకు కలుగుతుందేమో అనిపించే పరిస్థితుల్లో సమస్యలు రానివ్వకుండా వచ్చిన సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా ఉంటే ప్రతిపక్ష నాయకుడు అపీరెన్స్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉండదండి. పొగాకు రైతుల బాధలు కానీ, ఆక్వా రైతుల సమస్యలు కానీ, బలవంతంగా తీసుకుంటున్నటువంటి అమరావతి రాజధాని రైతుల కష్టాలు కానీ, డిఎస్సిలో జరిగినటువంటి తప్పులు కానీ, మొక్కజొన్న రైతులకు రాని గిట్టుబాట్లు కానీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, వీటన్నిటి గురించి ప్రతిపక్ష నాయకుడిగా తన గొంతు చాలా దృఢంగా వినిపిస్తున్నాడనే వార్త రాష్ట్రం మొత్తం బాగా వినపడుతుందండి. ఎనీవే ధర్మంగా ప్రతిపక్ష పాత్ర ఇలాగే ఉండాలి, ఇలాగే పోరాటం చేయాలి. అప్పుడే ప్రభుత్వం కదలి వస్తుంది. కాబట్టి వాళ్లతో పాటు ప్రశ్నించే బొద్దింక లాంటి వ్యక్తిని నేను కూడా ఒక బొద్దింకనే అనుకోండి అంటూ ఓపెన్ గా చెప్పినటువంటి వ్యక్తి. సో ఎనీవే వాళ్ళ రైతుల గొంతుకుగా తన గొంతుకు వినపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ, నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.